ఏలూరులో రాజస్థాన్కు చెందిన మొబైల్ ఫోన్ విడిభాగాల షాపులపై ఏలూరు నగరానికి చెందిన మొబైల్ షాపుల యజమానులు రాజస్థాన్ వర్కర్లపై చేస్తున్న దాడులను నిరసిస్తూ మొబైల్ ఫోన్ విడిభాగాల షాపుల యజమానులు శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో జరిగిన దాడులపై సెల్ ఫోన్ విడిభాగాల యజమానులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. అప్పట్లో రెండు వర్గాలను కూర్చోబెట్టి ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకునే విధంగా సెటిల్ చేస్తున్నామని సెల్ ఫోన్ విడిభాగాల యజమానులు మీడియాకు తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు తమ షాపులపై దాడుల పరంపర మళ్లీ కొనసాగిస్తున్నారని, తమ వ్యాపారాలకు తమ దగ్గర పనిచేసే వర్కర్లకు రక్షణ కల్పించి తమ వ్యాపారాలను సజావుగా చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సెల్ ఫోన్ విడిభాగాల షాపుల యజమానులు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేసినట్లు వ్యాపారులు తెలిపారు. పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ అందరికి పిలిచారు. అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు అందరు కూర్చోబెట్టి, వాళ్ళకి కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఆయన ఇచ్చే కమిట్మెంట్ ప్రకారం రాజీనామా చేశారు. రాజీనామా చేసి తర్వాత మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళను, వాళ్ళ వ్యాపారం మన వ్యాపారం ఎలా కమిట్మెంట్ చేసి సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో రాజీనామా ఇచ్చాం. మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ షాంపూ ప్రాబ్లం రిపీట్ అవుతారు. షాప్ దగ్గర వచ్చి గొడవ పెడతారు, షాప్ కి వచ్చి స్టిక్కర్ అంటిస్తారు. సపోజ్ కస్టమర్ వచ్చి అంటే మీరు వెళ్ళిపోండి, ఆయన దగ్గర ఏం లేదు, ఎలా కొన్ని రకరకాల ట్రోసర్ పెడుతున్నారు. లేకపోతే మాకు కరోడా ఎవరు పని చేసే వాళ్ళు వాళ్ళకి కొడతారు లోపల వచ్చి. ఆ వీడియో మన దగ్గర మొత్తం ఉంది. వీడియో ఎవిడెన్స్, ఆడియో రికార్డింగ్ అన్ని సార్కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అన్ని సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చాం మనం. సార్తో ఇప్పుడు వెళ్ళి లెటర్ ఇచ్చేస్తాం సార్కి. ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి అందరికి. మేము గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. పర్లేదు. నమస్కారం అండి. మేము గత 15-20 సంవత్సరాలుగా ఏలూరులో వ్యాపారాలు చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే మా మీద దాడులు జరుగుతున్నాయండి. అంటే స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు, హోల్సేల్ అమ్మేవాళ్ళు, రిటైల్ అమ్మేవాళ్ళు, మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము. మా మీద కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏంటి అంటే రిపేర్ చేయకూడదు, మేము చెప్పిన రేట్లుగా మీరు అమ్మాలి అని చెప్పి. యాక్చువల్లీ నేను గత